ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. మార్చి 2వ తేదీ ఆదివారం 2023 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. కాసింత పని భారం ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో సమయానికెల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి వాతావరణాన్ని కూడా గడపగలుగుతారండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు అండగా ఉండటం మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు. ఆదాయ రీత్యా కూడా మీరు అనుకున్న విధంగా చక్కగా చేతి నిండా ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కునే సమయంగా ఉంటుందండి. అంటే ఏదైనా లావాదేవీలు జరపవలసి వచ్చినప్పుడు కానీ వాటిని చక్కగా జరపటం కానీ, గతంలో ఏదైతే లావాదేవీలు జరపలేక ఇబ్బంది పడ్డారో వాటిని జరుపుకోవడం కానీ, లేదా సమయానికల్లా మీకు ఎక్కడైనా ఆగిపోయిన ధనం మీ చేతికి రావటం కానీ, మీరు కోరుకున్న విధంగా మీ యొక్క ఆదాయం పెరగటం కానీ, ఇట్లాంటివి ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి అవకాశం ఇచ్చే అన్ని వసతులు కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయండి. చక్కగా ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అది కూడా మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మీదే పై చేయిగా ఉంటుందండి. అంటే అన్ని విషయాలలోనూ కూడా చక్కగా ఆలోచించే విధానం కానీ, మీరు మాట తీరు కానీ, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం, సమయానికల్లా మీ పనులను పూర్తి చేసుకోవడం, ఈ విషయాల వలన మీరు ప్రతి విషయంలోనూ కూడా మీదే పై చేయిగా ఉంటుంది. అనుకున్న సమయానికంటే ముందుగానే ప్రతి పనిని పూర్తి చేయాలనే ఉత్సాహం మీలో ఎక్కువగా ఉంటుందండి. కుటుంబ సభ్యులతో కలిసి కాసింద విందు వినోద కార్యక్రమాలలో కూడా ఈరోజు పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే నూతన వస్త్రాలను కానీ వస్తువులను కానీ కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు నూతన వస్త్రాలను కానీ వస్తువులను కానీ కొనుగోలు చేసే అవకాశం అయితే మీకు చక్కగా లభిస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. సమయానికల్లా ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఆదాయం అయితే బాగా రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. గతంలో ఏర్పడిన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. చక్కగా మీ మనసుకు నచ్చిన విధంగా మీ మనసుకు నచ్చిన వారితో కాసింత సమయాన్ని గడపడం కూడా మానసికంగా అంటే మనశ్శాంతిని కలిగించే విధంగా మీకు ఈరోజైతే ఉండబోతుందండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. కొంతవరకు ఏమైనా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, తోడుగా ఎవరైనా సహాయకారిగా తీసుకువెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాలను చక్కగా కొనసాగించగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంతేకాకుండా పట్టుదలతో కూడిన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. అంటే మీరు ఎక్కువగా ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో గట్టి పట్టుతో ఉంటారు. అంటే ఎక్కడా కూడా వదిలేయడం, ఇది ఆపేద్దాం, లేకపోతే ఇట్లాంటి తర్వాత వాయిదా వేసుకోవడం ఇట్లాంటివి లేకుండా ప్రతి పనిని కూడా ఒక పట్టుదలతో నేను ముందుకు తీసుకువెళ్ళగలగాలి, నేను ఆ పనిని పూర్తి చేయాలి అనే ఒక మాట మీద, అదే విషయం మీద మీరు ఏదనుకుంటారో దాన్నే చెయ్యాలి అనే ఒక పట్టుదలతో ముందుకు వెళ్తారు. అందువలన కూడా మీరు ప్రతి పనిలోనూ కూడా చక్కగా ముందుకు దూసుకు వెళ్ళటం కానీ, అందరి మనసుల్లోనూ కూడా మీకంటే ఒక గుర్తింపును తెచ్చుకోవటం కానీ, విజయాలను సాధించడం కానీ ఇట్లాంటి వాటికి అది దోహదం చేస్తుందండి. చక్కగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, మీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాను సంపాదించుకోవడానికి మీ యొక్క పట్టుదల కానీ, మీ యొక్క ఆలోచన విధానం కానీ, మీ యొక్క ప్రణాళిక కానీ ఇవన్నీ కూడా మీకు ఉపయోగకారిగా
స్థాయిగా ఉంటాయండి. ఆ విధంగా మీ యొక్క గట్టి మనస్తత్వంతో మీరు ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో అనుకూలమైన వాతావరణంతో మీరు రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ముఖ్యంగా మీకు మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపడం కూడా మీకు మానసికంగా సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా చక్కటి ఉత్సాహాన్ని, రెట్టింపైన ఆనందాన్ని ఇస్తుంది. దానివల్ల కూడా మీరు అన్ని విధాలుగా కూడా చక్కటి ప్రశాంతమైన రోజుగా ఈ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు విద్యారంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కాసింత ఎక్కువ శ్రద్ధాశక్తులను మీ విద్య పట్ల చూపించగలుగుతారు. అనుకున్న సమయానికల్లా మీరు ఏదైతే స్థానాన్ని కోరుకుంటున్నారో అది తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా మీరు పోటీ పరీక్షలకు హాజరవుతుంటే అటువంటి వాటిలో కానీ మీరు కోరుకున్నట్టుగా ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించి మీరు అనుకున్న స్థానాన్ని అయితే దక్కించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. చక్కగా మీ సహ ఉద్యోగుల నుంచి మీకు స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉంటుంది. ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా సమయానికల్లా మీ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో యథావిధిగా ఈరోజు పూర్తి చేసుకుని సంతోషంగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు మీరు చక్కగా నిర్ణయాలను తీసుకొని మీరు పెట్టుబడులు పెట్టడం వలన లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని సంపాదించుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించి సంతోషంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్ళి లాభాల బాటలో నడిపిస్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో మీరు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో మీ వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలను పొందుతూ వ్యాపార విస్తరణ చేస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఒత్తిడి పనిభారం లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. మీ స్నేహితులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేసే విధంగా ఉంటాయండి. అన్ని విధాలుగా కూడా ఒక శుభప్రదమైన రోజుగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ మీ స్నేహితుల నుంచి కానీ చక్కటి సలహాలు తీసుకుని వ్యాపారాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపించి లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఎటువంటి పని భారము లేకుండా సకాలంలో యథావిధిగా మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది.
చక్కటి విరామ సమయాన్ని మీరిరువురు కలిసి గడపగలుగుతారు. ఇద్దరి మాట ఒకటై చక్కగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుని వాటిని అమలుపరుచుకోగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఎంతో సంతోషకరమైన రోజుగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెద్దల సమక్షంలో మీరు తీసుకునే నిర్ణయాలను అమలుపరిచే విధంగా మీ ఆలోచనలు అయితే ఉండబోతున్నాయండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా విజయాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు. అన్నింటా కూడా మీదే పై చేయిగా ఉంటుంది. మీ యొక్క మాట తీరుతో కానీ మీ యొక్క పనులతో కానీ అందరినీ ఆకర్షించుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. చక్కగా అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోగలుగుతారు. ఎంతో సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు దొరకటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా మీ యొక్క మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేయబోతున్నాయండి. చక్కగా అన్ని విషయాలలో కూడా ఎటువంటి పనిభారము కానీ ఒత్తిడి కానీ లేకుండా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకెళ్ళి ఎంతో శుభ ఫలితాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న నిరుపేదలైన చిన్నారులకు మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.